నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. హైదరాబాద్ సరూర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. లింగోజ్గూడ మణిపూర్ కాలనీలో నివసిస్తున్నటువంటి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి గౌతమ్ శర్మ ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మ్యాథ్స్ 2A పరీక్ష బాగా రాయలేదని గౌతమ్ శర్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాని గురించి ఆలోచించుకుంటూ బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే హోలీ సందర్భంగా కుటుంబ సభ్యులు యాదగిరిగుట్టకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయంలో అతను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అయితే అదే సమయంలో ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే తను మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. నవమాసాలు మోసి కన్న బిడ్డ రేపు ప్రయోజకుడై తమకు చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్నటువంటి తరుణంలో ఇలా కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక నిజంగా ఒక మ్యాథ్స్ పరీక్ష మన మొత్తం జీవితాన్ని డిసైడ్ చేస్తుందా? మార్కులు తక్కువ వస్తే లేదా ఫెయిల్ అయితే ఇక బ్రతకడానికి అర్హత లేనట్టుగా విద్యార్థులు తీసుకుంటున్నటువంటి క్షణికావేశ నిర్ణయాలు వారి కుటుంబాన్ని పూర్తిగా తీవ్ర ఆవేదనకు పూర్తిగా రోడ్డు మీద పడేసేటువంటి పరిణామాలు కొన్ని సందర్భాలలో. అయితే విద్యార్థులకు మేము చెప్పేది ఒకటే, పరీక్షలంటే భయం, టెన్షన్ సహజమే. కానీ ఆ కాగితం మీద పడేటువంటి మార్కులు మీ జీవితం కంటే, మీ ప్రాణాల కంటే విలువైనవి కావు. ఒక పరీక్ష పోతే ఇంకొక పరీక్ష రాసుకోవచ్చు, సప్లిమెంటరీ రాసి పాస్ కావచ్చు, లేదా ఇంకొక ఇయర్ తర్వాత కూడా రాసుకోవచ్చు. మీరు చదివేటువంటి చదువుకు వచ్చేటువంటి మార్కులకు మీ జీవితానికి ఎలాంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఎందుకంటే చదివిన చదువుకు సంబంధం లేకుండా ప్రయోజకులై ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. చదివినటువంటి చదువులకు వచ్చినటువంటి మార్కులకు సంబంధం లేకుండా అనేక బిజినెస్లో సక్సెస్ అవుతున్నటువంటి అనేక మంది యువతీ యువకులు కూడా ఉన్నారు. అంతేకాకుండా చేస్తున్నటువంటి ఉద్యోగం చదివినటువంటి చదువుకు సంబంధం లేకుండా కాలం వెళ్ళదీస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అన్నింటినీ గుర్తు చేసుకోండి. ఇక చదవకపోతే, మార్కులు రాకపోతే మా జీవితం లేదు అనేటువంటి భ్రమ నుంచి బయటికి రండి. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మన జీవితం చాలా విలువైనది, చాలా చాలా అత్యంత ముఖ్యమైనది. ఈ జీవితాన్ని ఆస్వాదించడం కోసమే మన భూమి మీదకి వచ్చాం. ఇలా పరీక్షల కోసమో లేకుంటే ఇంకెవరో ఏదో అన్నారనో మనస్తాపం చెందో ఇలాంటి పనులు మాత్రం ఎట్టి పరిస్థితులు చేయకండి. ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం నడుస్తుంది కాబట్టి మిగతా అందరు విద్యార్థులకు కూడా చెప్పేది ఒకటే, ఎలాంటి క్షణికావేశంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఒకవేళ నిజంగానే ఫెయిల్ అయినా కూడా నష్టమేం లేదు. అందరూ వెక్కిరించినా కూడా నష్టమేం లేదు. అందరూ మిమ్మల్ని తిట్టిపోసినా సరే నష్టమేం లేదు. ఈ ఎగ్జామ్ అనేది నా జీవితాన్ని డిసైడ్ చేయదు, ఈ మార్కులు అనేటివి నా జీవితం కాదు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉండండి. ఒక 4-5 సంవత్సరాల తర్వాత మీకే అర్థమవుతుంది ఆ రోజు ఎందుకు అనవసరంగా బాధపడ్డమే ఈ మార్కుల కోసం అనేటువంటి రిజల్ట్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ జీవితం వేరు, మీరు చదువుతున్నటువంటి చదువు వేరు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బాగా చదివి బాగా మార్కులు తెచ్చుకుంటే ఫైన్, నో ప్రాబ్లం. అలా రాలేదని చెప్పేసి మాత్రం ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. స్ట్రాంగ్గా ఉండండి. ఎగ్జామ్స్ టైంలో మంచిగా చదివి రాయండి. ఒకవేళ రాయకపోయినా దాన్ని స్కిప్ చేసి మిగతా పనులు చూస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చొద్దు. వారి కుటుంబాన్ని మొత్తం కూడా ఆవేదనకు గురి చేసేటువంటి ప్రయత్నాలకైతే గురి కాకూడదు.